బెంగుళూరు రేవ్ పార్టీ గురించి కూడా చాలామంది విమర్శిస్తూనే వస్తున్నారు. కొంతమంది మీదే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో దగ్గరగా 116 మంది వరకు లిస్ట్ అనేది ఉంది. కానీ కొంతమందినే 86 మందికే డ్రగ్ టెస్ట్ అనేది చేశారు. మరి మిగిలిన వాళ్ళని ఎందుకు వదిలేశారు? అసలు ఎవరు పాత్రలు అందులో ఉన్నాయి? అదే దాంట్లో ఆ మొత్తం ఇష్యూ ఆ పార్టీ పర్మిషన్ ఇచ్చిన కాడ నుంచి అక్కడ జరుగుతున్న ఎవరు బుక్ చేశారు మొత్తం కన్ఫ్యూషన్గాను ఒక బ్లర్గా ఉంది, క్లారిటీ లేదు. వాళ్ళు డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని వచ్చాము అన్నారు. వచ్చినాక ఆ డ్రగ్స్ పెడ్లర్ని పట్టుకున్నారా, సప్లై చేసిన వాడు ఎవడో అని ఆచూకీ ఏమన్నా కనుక్కున్నారా? ఇంతవరకు ఆ వివరాలు లేవు. సరే డ్రగ్స్ పట్టుకున్నాం, కొన్ని డ్రగ్స్ దొరికినాయి అన్నారు. ఓకే, దొరికితే ఎవరి దగ్గర దొరికినాయి? అదే రోడ్డు మీద పడేసి ఉన్నాయా? కాదు కదా, ఎక్కడో ఎవరి రూమ్లోనో, ఎవరి జేబులోనో, ఎవరి సూట్ కేసులోనో ఎక్కడో దొరుకుతారు కదా. ఎవరి దగ్గర దొరికింది, ఏ రూమ్లో దొరికింది, అవి బయటికి పెడుతున్నాయా? రావట్లేదు. అక్కడ 5 మోడల్స్ ఉన్నారు. ఎందుకు ఉన్నారు? ఆ మోడల్స్ ఎవరు? వాళ్ళ పేర్లు ఏమన్నా బయటకు వస్తున్నాయా? రావట్లేదు. 80 మంది ఉన్నారు. ఆ 80 మందిలో ఎవరు వాళ్ళు ఏ రాజకీయ నాయకులు, ప్రముఖుల యొక్క దగ్గర మనుషులు, ఏ వ్యాపారవేత్తల వాళ్ళ ముఖ్యులు, లేదా వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళు ఎవరు ఏంటి, ఏ పేరు లేదు. ఎవరో ఒక 4 పేరు ఊరు లేరని అరెస్ట్ చేశారు, వాళ్ళకి బెయిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు 100 నుంచి 200 మంది వరకు అందులో ఉన్నారు అంటే అందరికీ డ్రగ్స్ సప్లై అంటే చిన్న విషయం కాదు. పెద్ద మొత్తంలోనే డ్రగ్స్ అనేవి అక్కడ సప్లై అయ్యి ఉంటాయి. బెంగళూరులో అంత మొత్తం మీద డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు? అదే చెప్తారు. నేను ఆఫీసర్స్ ఎప్పటి నుంచో అనేక డిబేట్లో గతంలో కూడా ఎక్కడి నుంచి మొదలవుతుంది ఈ ట్రావెల్ మీ అందరికీ తెలుసు. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి బాంబేకి వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి గోవాకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి హైదరాబాద్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి బెంగళూరు, అన్నీ మీకు తెలుసు. వీళ్ళకి ఆఫీసర్ తెలియదు కాదు. కానీ తెలిసి ఆ గొంతును పట్టుకోకుండా ఇక్కడికి వచ్చి ఎక్కడో ఆ తోక ఆడిస్తూ ఉంటే ఆ తోక ఇదిగో ఇక్కడ దొరికింది, ఈ చిన్న ఈ చేసేసి పనిచేస్తున్నారు. వాళ్ళు గట్టిగా పనిచేయట్లేదు. ప్రభుత్వాలు గట్టిగా దాని మీద మాటలే తప్పితే చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? వీళ్ళ వెనకాల ఎవరున్నారు? వీళ్ళు మహత్తరమైన, వీళ్ళు చాలా డేంజరస్ మాఫియా గ్యాంగ్. ఈ డ్రగ్స్ మాఫియా గ్యాంగు పెద్ద గ్యాంగు. ఈ గ్యాంగు ISIS గ్రూపు, PFI గ్రూపు, ఈ గ్రూపు, వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూపులు. వీళ్ళు దేశ విచ్ఛిన్నానికి పాటు గొడవ చేస్తున్న గ్రూపు. ఈ గ్రూపులకి ఆదాయమే ఈ డ్రగ్స్. ఈ డ్రగ్స్ డిప్లొమాట్ రూట్లో తెప్పించుకుంటున్నారు. డిప్లొమాట్ అంటే చెక్కింగ్ ఉండదు. సో వీళ్ళు అంత పవర్ఫుల్ ఈ మాఫియా. డిప్లొమాట్ లెవెల్లో ఏ దేశం నుంచో డిప్లొమాటిక్ కొరియర్లో తెప్పించుకుంటున్నారు. సో వాళ్ళ ఆదాయం అది. సో వాళ్ళని పట్టుకోవాలంటే పవర్ఫుల్ ఆఫీసర్ కావాలి. ఉన్నారు మనకి పవర్ఫుల్ ఆఫీసర్స్, ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్లు, కూకటి వెళ్తూ పీకేయగలిగిన ఆఫీసర్లు. కానీ వాళ్ళు ఎందుకు పనిచేయట్లా? వాళ్ళకి రక్షణ ఏది? వాడు వెళితే, వాడు కనుక స్ట్రాంగ్గా వీళ్ళ మీద వెళితే వాళ్ళ కుటుంబాన్ని లేపేస్తున్నారు. ఈ గ్యాంగ్ అంతటి గ్యాంగ్, కుటుంబాన్ని లేపేసే గ్యాంగ్. సో తన కుటుంబాన్ని పోగొట్టుకుని ఎవడైనా మనిషి తన డ్యూటీ చేయగలడు. కానీ దానికి ఫలం నా భార్య, బిడ్డలు, ఫ్యామిలీ మొత్తం పోద్దంటే ఎవడు సాధించరు. సో ప్రభుత్వం వాడికి అలాంటి ఆఫీసర్స్కి ఘనమైన రక్షణ ఇవ్వాలి. ఎవడెవడికి ఎమ్మెల్యేకి పరికరం వాళ్ళకి కూడా జెడ్ ప్లస్ ఇచ్చేవి ప్రభుత్వాలు అలాంటి ఆఫీసర్స్కి ఇవ్వాలి. వాడి ఇంటికి వాళ్ళ ఇంటి ఫ్యామిలీకి తనకి కేటగిరీ ఇచ్చి మీరు వెళ్ళి దోకండి, వీఆర్ హియర్ టు సేవ్ యువర్ ఫ్యామిలీ అండ్ లుక్ ఆఫ్టర్ యువర్ ఫ్యామిలీ అని ధైర్యం, భరోసా ఇస్తే అలా దూకగలిగే, నిర్భయంగా దూకగలిగి వాళ్ళ అందు తేల్చగల ఆఫీసర్ మన దగ్గర ఎంతమంది ఉన్నారు. గొప్ప ఈ డ్రగ్స్ కుంభకోణం అనేది ఒక పెద్ద ఎత్తున జరగాల్సిన విచారణ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే అక్కడ బెంగళూరు రేవ్ పార్టీలో ఎంతమంది ఉన్నప్పుడు చిన్న నటీనటులు ఉన్నారు, క్రికెట్ చీర్ గర్ల్స్ ఉన్నారు, అందరూ ఉన్నప్పటికీ ఒక 4 పేర్లు అయితే హైలైట్గా కనిపించాయి. ఎందుకంటే పెద్ద వ్యక్తులు ఉన్నారు అనే దాంతో అవి బయటికి ఈజీగా స్ప్రెడ్ అయ్యాయి. అందులో హేమ, శ్రీకాంత్, జానీ మాస్టర్, శ్యామల కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, వీళ్ళందరికీ చేసిన టెస్టులు కూడా నెగిటివ్ వచ్చాయి. ఆశీరాయ్ ఒకటి వచ్చింది, నాగబాబు కూతురుది కూడా వచ్చారు. కానీ ఎటువంటి లేవు అక్కడ సాక్ష్యాలు లేవు. సంబంధం లేని పిల్ల పేర్లు కూడా తీసుకొచ్చేయటం అంటే ఈ పేర్లని మీరు విన్నాక మిగతా అక్కడ ఎవరు ఉన్నారో చెప్పకుండా ఎందుకు ఈ పేర్లు ఈ మాత్రం నల్ల ప్యాంట్ వేసుకుంటే శ్రీకాంత, గడ్డ ఉంటే జానీ మాస్టర్,
పంజాబీ డ్రెస్ వేసుకుంటే హేమానా ఏమి ఆధారాలు ఏంటి? కానీ వెంటనే హేమ కూడా వెంటనే రిలీజ్ చేసింది కదా వీడియో. ఆ వీడియోలో ఉన్న డ్రెస్ బెంగళూరు పోలీసులు తీసిన ఫోటోలో డ్రెస్ సేమ్ కావడం, బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ కావడం వచ్చింది కదా. అబద్ధాలు. ఈ అమ్మాయి తీసిన ఫోటోనే మార్ఫింగ్ చేసి వాళ్ళు ఒక్క సూటి ప్రశ్న మీరు అడగాలి వాళ్ళు పోలీస్ ఆఫీసర్. మీ కస్టడీలో ఉందంటున్నారు. మీ కస్టడీలో ఉన్న అమ్మాయి బయటకు వచ్చి ఫోన్ వీడియో ఎలా తీయగలదు? మీరు కస్టడీలో ఉన్న అమ్మాయికి ఫోన్లు ఇస్తారా? కేజ్రీవాల్ అంటారు చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేస్తే ఆయనకే ఫోన్ ఇవ్వలేదు, మీరు ఎట్లా ఇస్తారు? అంటే చెకింగ్ చేసిన టైంలో ఎవరిని కస్టడీలోకి తీసుకోలేదు కదా, జస్ట్ అందరినీ ఇప్పుడు 100 మందిని బయటికి పంపించేశారు కదా, కస్టడీగా ఎవరిని తీసుకోలేదు కదా. మరి ఆవిడ కస్టడీలో మా కస్టడీలో ఉంది ఈ ఫోటోని రిలీజ్ చేశారు మా కస్టడీలో ఉన్న ఫోటో. పచ్చి అబద్ధం కదా అది. మీ కస్టడీలో ఉంటే అమ్మాయి బయట నుంచి అంటే మీరు అంత దద్దమ్మలు అయితే, పోలీసులు అంత దద్దమ్మలు అయితేనే కస్టడీలో ఉన్నవాళ్ళు ఫోన్లు వాడగలరు, మీడియా తీయగలరు. సో మీ కస్టడీలో ఉందంటారు, ఆ అమ్మాయి వీడియో అంటారు. ఆ అమ్మాయి పంపించిన దాంట్లో ఫోటో మార్ఫింగ్ చేసి ఇది ఇంకోటి. అసలు ఈ ఈ ఇలాంటి చోట్లు ఎక్కడైనా ఇలాంటి చెట్లే ఉంటాయమ్మా. ఎందుకంటే పువ్వులు రాలే చెట్లు, ఆకులు రాలే చెట్లు, పురుగులు పట్టే చెట్లు పెట్టరు. ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది, ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుంది. పురుగులు గిరుగు పట్టే ఉంటే వాటికి పాములు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని అవి పెట్టరు. అసలు వాసన వచ్చే కాకుండా ఇలా ప్లెజెంట్గా పచ్చగా ఉండే ఎక్కడైనా ఇవే పెడతారు. నువ్వు ఏ ఫామ్ హౌస్కి వెళ్ళినా ఈ చెట్లే కనపడతాయి. కనుక ఈ చెట్టును బట్టి ఇక్కడ అంటే ఎట్లా అది? వాళ్ళు మీ దగ్గర అరెస్ట్లో ఉందా, మా అధీనంలో ఉందని చెప్పి ఆ ఫోటో వాళ్ళు రిలీజ్ చేయలే. వీళ్ళు ఎవరో ఈ రూమర్ చేస్తున్న వాళ్ళు ఏదంటే వాళ్ళు చెప్పలా మా అధీనంలో ఉందని. వీడు చెప్తున్నాడు మీ అధీనంలో ఉంటే అసలు బయట ఎలా ఉంటుంది ప్రశ్న? బయట ఎలా వస్తుంది? మరి డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ ఎలా వచ్చిందండి? సర్టిఫికేట్ చూసావా నువ్వేమన్నా? పోలీసులు చెప్తున్నారు. పోలీసులు చెప్పలా. పోలీసులు చెప్తే రిలీజ్ చేస్తారు. ఈ డ్రెస్ ఇదిగో లిస్టు. ఒక్క హేమది రిలీజ్ చేయదు. పోలీసులకి అందరూ ఆ లిస్టు ప్రకారం వాళ్ళు టెస్ట్ చేస్తే ఇంతమంది టెస్ట్ చేశారు, ఇందులో ఇంతమంది దొరికారు. మనం ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో మనం జరిగినప్పుడు జైలు 20 మంది టెస్ట్ చేస్తే మర్నాడు ఇచ్చారు కదా, ఇంతమంది వీళ్ళలో అనుమానం ఉంది అనేక కేసుకి వెళ్ళాక అది కూడా కొట్టేశారు కదా. ముందు చెప్తారు ఇది లిస్టు, మేము ఇంతమంది టెస్ట్ చేసాం, ఇందులో ఇంతమంది వీళ్ళు డ్రగ్స్ శాంపిల్స్ కనపడ్డాయి. ఏమని చెప్పారు వాళ్ళేం చెప్పాల. ఇక్కడే ఊహించేసుకుని వీళ్ళ సొంత ఆలోచనలు, సొంత విషయాన్ని వేసేసి సులకానందం పొందుతున్నారు తప్పితే. అటు కరాటి కళ్యాణి కూడా కావచ్చు తీవ్రంగా విమర్శిస్తున్నారు హేమాని. గతంలో ఆవిడ మీద చేసిన ఆరోపణల్ని బేస్ చేసుకుని ఆమె అలా చేస్తుందంటారా? అంతే. కరాటి కళ్యాణి పర్సనల్ అమ్మాయి మీద ఉన్న కోపంతో పర్సనల్ ఏజెస్తో మాట్లాడతారు తప్పితే ఆ రోజు అంతే తప్పితే కరాటి కళ్యాణి మాటలు ఏ ఆధారంతో మాట్లాడితే కరాటి కళ్యాణి ఆధారాలు లేవు. ఆధారం లేకుండా మాట్లాడటం. అందుకనే మొదటి నుంచి కూడా నేను ఐఎమ్ నాట్ అగైన్స్ట్ అమ్మాయిని శిక్షించడంలో నేను అగైన్స్ట్ కాదు. తప్పు చేస్తే తప్పు, కానీ ఆ తప్పు అనేది ఆధారాలు లేకుండా మీరే తప్పు, అమ్మాయి అనుమానితురాలు అంతవరకు. ఎందుకంటే ఆయన ఎంబసీ వెళ్ళలేదంటుంది. సరే వాళ్ళేమో అనుమానితులు హేమ అని అన్నారు. హేమ ఈఎంఐ 5 మోడల్స్ ఉన్నారు వాళ్ళలో హేమ అనే అమ్మాయి ఏమో ఇంటి పేరుతో సహా బయట పెట్టారు కదా, కొల్లా కృష్ణవేణి వేరు, హేమ వేరు. ఈ అమ్మాయి హేమ పేరు మీద టికెట్ బుక్ చేసుకుంటుంది, కానీ ఆ పేరు ఎందుకంటే ఆ పేరు ఎప్పుడూ పోయింది. ఈ అమ్మాయి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈ అమ్మాయి అకౌంట్స్ కానీ హేమ పేరు మీద ఉంటుంది. అకౌంట్స్కి ఫ్లైట్ టికెట్లు కానీ అకౌంట్స్లోకి వస్తాయి కదా, అది ఆ పేరు మీద ఎందుకు కొనుక్కుంటుంది? వీళ్ళు తీసుకొచ్చి కలపడం, ఆ చుక్కని ఈ చుక్కని కలిపి ఇదిగో వేడుకు చుక్క అంటుంది తప్పితే అది కరెక్ట్ కాదు. లెట్ దెమ్ ఇన్వెస్టిగేట్, లెట్ దెమ్ కమ్ క్లియర్. అది వచ్చినాక మాట్లాడండి. అమ్మాయి దోషం ఇప్పటి వరకు హేమాని మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఎటువంటి ఆధారాలు లేవు అని. ఒకవేళ కనుక ఆధారాలన్నీ బయటకు వచ్చి హేమా నిందితురాలు అని తెలిస్తే అప్పుడు ఏం చెప్తారు మీరు? అప్పుడు శిక్ష అనుభవించాలని చెప్తాను. నేను ఇప్పుడని అమ్మాయిని నిందితురాలకు అమ్మాయిని నేను ఏదో వెనకేసుకు రావటం కదబ్బా. నేను మన తెలుగు మీడియాని వాళ్ళని చూడండి. వాళ్ళు ఇన్ని ప్రశ్నలు ఉంటే వాళ్ళు అడిగారా? మీడియా, కన్నడ మీడియా ఆయన ఆఫీసర్లు అడిగిందా ఎవరిని పట్టుకున్నారండి, డ్రగ్స్ పట్టుకున్నా ఉన్నారు కదా, ఎవరి దగ్గర నుంచి పట్టుకున్నారు అది కదా అడగలేదు కదా. ఎవరి దగ్గర హోల్డరో వాడు దోషి కదా, ఎవరండి ఎవరి దగ్గర పట్టుకున్నారో అడిగారో లేదు. డ్రగ్ పెట్లర్ని పట్టుకున్నారా, వాడు ఆచూకీ ఎక్కడి నుంచి ఏమైనా కనీసం ఇన్వెస్టిగేషన్ చేశారా, పట్టుకున్నారా లేదు. ఈ 5 ఎవరండి మోడల్స్, వాళ్ళ పేర్లు ఏంటి అడిగారా? వాళ్ళు అడగట్లా. వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు, మీరు అడగరు.
మీరు అడగకుండా ప్రశ్న అడగాల్సిన ప్రశ్న ఆఫీసర్లు అడగాల్సింది, క్లారిటీ తీసుకురావాల్సింది. మీ కస్టడీలో ఉంటే అమ్మాయి బయటికి ఎలా వీడియో చేస్తుంది, దీనికి ఆన్సర్ చెప్పండి అని అడగాల్సింది పోయి జర్నలిజంలో. మీరు అడగకుండా దొరికిందే అని రాళ్ళు చిమ్మేద్దాం, బుర్ర జల్లేద్దాం. మరి రీసెంట్గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు కదా, హేమ గారు ఏం చేశారంటే నన్ను అలా దూషించొద్దు, నేను సూసైడ్ చేసుకుంటాను అనే వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ తప్పు చేయనప్పుడు అంత భయపడాల్సిన అవసరం ఏముంది? అందుకనే భయపడాల్సి కాదు, బాధపడటం. ఏ తప్పు జరగనప్పుడు చేయనప్పుడు ఇంత ట్రోలింగ్ చేస్తావు అంటే మనసు శోభిస్తుంది. అందుకని సూసైడ్ చేస్తారు. భయపడితే సూసైడ్ చేసుకోరు, వేదన పడితే బాధపడితే సూసైడ్ చేసుకోరు. అంత వేదనకు గురి చేస్తున్నారు. తేలితే ఆధారాలు ఉంటే ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రానియండి, వచ్చినాక తప్పు ఉంటే అప్పుడు మాట్లాడండి. ఆ అమ్మాయి జైలుకి వెళ్ళి కూర్చోండి, తప్పు ఉంటుంది. ఏమి ఇంతవరకు ఆధారాలు ఏమీ మీరే అమ్మాయిని అనుమానితురాలు దోషులు చేసేసి అమ్మాయిని జైల్లో కూర్చోబెట్టేసి అమ్మాయి నగరంగా డ్యాన్స్ చేసిందని మీరు చెప్పేసి ఎందుకు జీవితాన్ని నాశనం చేస్తారు? అమ్మాయి నగ్నంగా డ్యాన్స్ చేసిందని ఎవరైనా చూసారా? ఈ లబ్డి కొడుకులు ఎవరు రాస్తున్నారు? ఎవరైనా చూసాడా? అమ్మాయి నగ్నంగా అక్కడ డ్యాన్స్ చేసిందంటే వీడు చూశాడు. ఏం నీచమైన మాటలమ్మాయి ఎవరో ఉన్నారు లింక్ చేస్తారు. జానీ మాస్టర్ మొదటిదాకా పాప ఎలక్షన్లు తిరిగాడు, శ్యామల వైఎస్ఆర్సీపీకి తిరిగింది. వీళ్ళని తీసుకొచ్చి డ్రగ్స్ అంటారు. అలాగే మాయ అసోసియేషన్ పెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇలాంటి ఇష్యూ అనేది జరుగుతూనే వస్తుంది, ఏదో కాంట్రవర్సీ అనేది. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రేంజ్లో ఉన్న వ్యక్తి ఇలాగా బురద జల్లే ప్రయత్నం చేస్తుంటే మా అసోసియేషన్కి కూడా కొంత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందంటారా? అందుకనే విష్ణు క్లియర్గా ఇచ్చాడు ప్రెసిడెంట్గా. ఆధారాలు లేకుండా అపోహలతోటి అనుమానాలతోటి నిందలు వేయకండి, వేదన పెట్టద్దు, వేదనకు గురి చేయొద్దు. అన్ని ఆధారాలు వచ్చినాక మాట్లాడండి. అప్పుడు ఆధారాలు వచ్చినాక అమ్మాయి దోషి అని తేలితే మేము ఇక్కడ మెంబర్షిప్ నుంచి క్యాన్సిల్ చేస్తాం. అంతే చెప్తే మీరు అపోహలతోటి మీరు చేసే దీనిపైన ఆధారపడి మేము యాక్షన్ తీసుకోలేము. ఆధారాలు కావాలి. ఇంతవరకు ఏ ఆధారాలు ఎవరి దగ్గర లేవు. అంత పుట్టిస్తున్న ఆధారాలు ఎవడో యూట్యూబ్లో ఎవడో కర్ణాటకలో లీక్ చేస్తే దాన్ని పట్టుకుని ఇక్కడ ఎలాడేసి అయిపోయింది అని చెప్తున్నారు. చెప్తే ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ కానీ ఇంతవరకు ఏ లిస్టు ఎవరి పేరు బయటికి రావాలి. సో కొంచెం నిబద్ధత కావాలి, కొంచెం నియంత్రణ కావాలి మనకి. ట్రోలింగ్ కోసమని, వ్యూవర్షిప్ కోసమని ఇట్లాగూ అడ్డదిడ్డంగా మీ అనుమానాల్ని, మీ దాన్ని ఒక డౌట్ని కాన్ఫిడెన్స్గా అది నిజం అన్నట్టు అబద్ధాన్ని నిజం చేయటానికో అలర్ట్ చేయటానికో జర్నలిజాన్ని వాడకండి. జర్నలిజం ఈజ్ అన్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం. ఇలా ఉన్నప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇదిగోండి ఆధారం చెప్పండి. ఇంగ్లీష్ ఛానల్ చేస్తున్నాయి, ఇలా చేస్తే ఆధారాలు ఫైల్స్తో సహా రిపోర్ట్తో సహా పెట్టి మాట్లాడతారు. అలా చేయండి. ఇదిగో మేము వెళ్ళినందుకు రిపోర్ట్ తీసుకున్నాం, ఈ అమ్మాయి అక్కడ ఎంటర్ అయ్యింది, ఇదిగోండి ఈ టైంకి ఎంటర్ అయింది, అమ్మాయి సంతకం పెట్టండి. ఇదిగో ఈ అమ్మాయి ఈ టైంకి బయటకు వచ్చింది. ఎంటర్ అయ్యేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు పారిపోయి వచ్చింది అనుకున్నాం దొంగతనంగా. ఎంటర్ అయినప్పుడు సంతకాలు పెట్టాక ఎంటర్ అవుతారు. ఇంత పెద్ద ఈవెంట్లో గమ్ముగా వెళ్ళరు కదా. సో ఈవెన్ సీసీ కెమెరాలు ఉంటాయి కదా. ఆ సీసీ కెమెరా రిపోర్ట్ అడగండి. సీసీ కెమెరా తెలుసు కదా ఎవరు ఎంటర్ అయ్యారని. ఇలాంటి వాటికి సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కదా. ఎవరు ఎంటర్ అయ్యారు ఆ సీసీ కెమెరాని తీసుకో ఇలాంటివి అడగాలి మీరు. అదే రేవ్ పార్టీ ముసుగులో ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు కూడా నాశనం అవుతున్నాయని టాక్ కూడా బయటకు వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే డబ్బు విషయంలో వాళ్ళు డబ్బు సంపాదించే దృష్ట్యా ఎంతోమంది బడా బాబులు ఇలా ఆడపిల్లల జీవితాలని నాశనం చేస్తున్నారనే టాపిక్ కూడా రైజ్ అవుతుంది. సో దానికి అడ్డుకట్ట వేయాలంటే నువ్వు రేవ్ పార్టీ అంటున్నావమ్మా. రేవ్ పార్టీ వల్ల ఇది కాదు. ఇది ఎక్కడ మన సమాజం దెబ్బతింటుందంటే ఈ వెస్ట్రన్ వ్యామోహం. ఈ వ్యామోహం రేవ్ పార్టీ ఇలాంటి పార్టీలు మనం ఎప్పుడు గెట్ టుగెదరు ఫ్రెండ్లీ రివైవల్ పార్టీ అంటే పాత మిత్రులు ఒకసారి కలుసుకుని మంచి ఆనాటి స్మృతులు, ఈ గత స్మృతులు తెలుసుకోవడానికి దాన్ని రివైవల్ పార్టీని రేవ్ పార్టీ అన్నారు. అంటే సోదరా అని పిలిచేది బ్రదర్ అయ్యి ఇప్పుడు బ్రో అయింది చూడు, అట్లాగూ రూపాంతరం చెందేది. సో ఈ పార్టీలు కాదు, మనం అక్కడ నుంచి కల్చర్ అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం. పబ్బుల కల్చర్ ఏంటమ్మా? అమ్మాయిలు హాఫ్ న్యూడ్ డ్రెస్సులతో డ్యాన్స్ చేయటం ఏంటమ్మా? ఇవన్నీ మన సంప్రదాయమా, మన కల్చరా? కాదు.
ఈ పబ్బుల కల్చరు వ్యాపారం కోసమని పర్మిషన్లు ఇచ్చేసేసి పబ్లిక్ పర్మిషన్లు ఇచ్చి మేము చిన్నప్పుడు లేవు ఇంతగా ఓ బాంబే తప్పితే ఇంకెక్కడ ఉండేవి కాదు. ఈ ఇప్పుడు ఎక్కడ పట్టినా ఏ స్టేట్ చూసినా ఇది ఒక ఆదాయం అయిపోయింది గవర్నమెంట్కి. ఆదాయం కింద చేస్తున్నారు. ఈ అట్రాక్షన్ వాళ్ళ మీద శిక్ష లేదు, తాగినా శిక్ష లేదు. మైనర్ అంటే నిన్నగాక మొన్న 2.5 కోట్ల కారు డ్రైవ్ చేస్తూ 49,000 రూపాయల 5 స్టార్లో మందు బిల్ చేసి 17.5 ఏళ్ల పిల్లాడు 200 పైకి చిలుకు కిలోమీటర్ వేగంతో వెళ్ళి ఇద్దరు చంపేశాడు. ఇద్దరు చంపేస్తే కోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది తెలుసమ్మా? ఎంత దారుణం, మనం ఎలా ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అని బాధేస్తుంది. చచ్చిపోయిన కుటుంబాల విషయం పక్కన పెట్టి ఇంకా 3 నెలలు ఉంది 18 ఏళ్ళకి రావడానికి. సో అతను 18 ఏళ్ళు లోపే ఉన్నాడు కనుక అతను వ్యాసం రాయాలట, ఎస్ఏ రాయమన్నాడు జడ్జి, మ్యాజిస్ట్రేట్. నువ్వు ఈ డ్రింక్ అండ్ డ్రైవింగ్ మీద ఒక ఎస్ఏ రాయి, 15 రోజులు ట్రాఫిక్ పోలీసుతో కలిసి పనిచేయి, ఇది శిక్ష. మనతో ఎదురు తిరిగి అందరూ మళ్ళీ పోలీసులు మళ్ళీ రీకేసేస్తే ఇప్పుడు ఆ పిల్లాడిని కారాగార శిక్ష. ఏమిటమ్మా, ఇద్దరు పిల్లలను చంపి వాడు 49,000 రూపాయలకి మందు కొట్టి 2 కోట్ల విలువ చేసే కారు డ్రైవ్ చేస్తూ ఇద్దరిని చంపేస్తే చంపిన వాళ్ళ బతుకులేంటి? వీడు ఇంకా 3 నెలలు ఉంది 18 ఏళ్ళకి అవటానికి, అందుకని వీడు చిన్నపిల్లాడా? చెప్పు తీసుకుని కొట్టద్దు వాడిని. ఇలాంటి మ్యాజిస్ట్రేట్ ఏమో అలాంటి వాడిని శిక్ష ఇవ్వకుండా ఇలా ఇస్తున్నాం. ఎక్కడున్నాం మనం? ఇదే చెప్తున్నాం. ఈ మోడర్నైజేషను పద్ధతులకు విరుద్ధంగా వెళ్ళడమే గొప్ప. కలిసి బతికితే తప్పు లేదు. ఇష్టమైతే పక్కింటి వాడితో కూడా పడుకోవచ్చు వాళ్ళిద్దరు ఇష్టపడితే. దీస్ ఆర్ ది జడ్జిమెంట్స్ మనం విన్నాం ఈ మధ్యకాలంలో. పరాయి మగాడితోటి అంగీకారం ఉంటే వెళ్ళొచ్చట, తప్పులేదు, అది డిబ్యాచింగ్ కాదు అని జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఇంతకన్నా ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయమ్మా. ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. ఈ మోడర్నైజేషన్ అనేది జీవితంలో నీ విద్యలో మోడర్నైజేషన్, నీ టెక్నాలజీలో మోడర్నైజేషన్, కానీ నీ బతికే విధానంలో మోడర్నైజేషన్ కాదు. బతికే విధానంలో అందుకని అంటున్నారు నీకు ఇది కావాలా, గొప్ప ట్రేడ్ ఇంటెలిజెన్స్ కావాలా, జపాన్ని చూడు, జపాన్ చూడు, చైనాని చూడు. నీకు ఆర్థిక విధానం గొప్పగా కావాలా, అమెరికాను చూడు, రష్యాను చూడు. సంస్కారం సంపత్తి కావాలా, భారత వైపు చూడు అని ఊరినే చెప్పాల. ఈ సంస్కారం సభ్యత అనేది మన సమాజం, మన కట్టుబాటు, మన పిడికిలమ్మ. అది ఎప్పుడైతే జారుతుందో ఇవన్నీ జరుగుతుంది, ఈ విచ్చలవిడి అవుతుంది. ఇది చాలా బాధాకరం. అది మారాలి. దానికోసం మారే రోజు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే అమ్మా ఇవన్నీ చట్టాలు గట్టిగా చేయకపోతే మారని ఎందుకంటున్నానంటే, కరోనా వచ్చినప్పుడు బిగినింగ్లో ఎవడు ఏముందిలే గడిది కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 2-3 చచ్చిపోయినాక చచ్చిపోతావురా బయటికి వెళ్తా అంటే అందరి ఇంట్లో కూర్చుని అన్ని జాగ్రత్తలు. సో అలా చెప్తే నువ్వు సస్తావురా, నీ జీవితం నాశనం అవుతుందా, నీ భవిష్యత్తు భగ్నం అవుతుందిరా, ఈ చట్టం అలాంటి చట్టంరా ఇది తీసుకొస్తేనే భయపడతారు. అప్పుడే సమాజం బాగుపడుతుంది. భయపడకుండా నీతులు చెప్పి సూక్తులు చెప్పి కూర్చోబెట్టి వెళ్ళి క్లాసులు పెడితే అవదమ్మా. ఎందుకంటే సిగరెట్ తాగడం హానికరం, ప్రతి పెట్టిలో ఉంటుంది, ప్రతి థియేటర్లో సినిమాకి వేస్తాను. మందు కొట్టడం హానికరం, మందు సేవించడం హానికరం. ఆగుతున్నారు ఎక్కడన్నా? ఎవరన్నా అవి చూసి ఆగుతారా? ఆగరు. నీతులకి సుభాషితాలకి ఆగరు. భయపడితేనే ఆగుతారు. ఆ భయం, చచ్చిపోతామనే భయము, మన భవిష్యత్తు నాశనం అయిపోతుందనే భయము ఉంటేనే వింటారు. కనుక అలాంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ సరిదిద్దుతాయి.